హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ అంటే షార్ట్స్ మోజు కానీ ఏది చూసినా కూడా ఒక రీల్ అనేది ట్రెండ్ అవుతుంది. అదేంటిది మీ అందరికీ తెలుసు. ఏంటంటే కిడ్నీ రీల్. అంటే ఎవరన్నా కానీ వారు ఐఫోన్ కొనడానికి కిడ్నీ అనేది అమ్ముకోవాలని ఐఫోన్ కొంటున్నారని ప్రతి ఒక్క వీడియో అయితే వచ్చింది. కానీ మీ అందరికీ తెలుసా, ఆ కిడ్నీ కోసం కాకుండా ఒక ఇంటి రెంట్ కోసం ఒక అతనైతే కిడ్నీ అమ్మాలని ఫిక్స్ అయ్యాడు. అసలు ఇది ఎక్కడ జరిగింది, జరగడానికి కారణాలని అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనందరికీ తెలుసు 2020 మార్చ్ తర్వాత ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం జరిగింది? కరోనా వచ్చింది. మనందరికీ కరోనా వచ్చిన తర్వాత చాలా కంపెనీలు అనేది డల్ అయిపోయాయి. కొంతమందికి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్లని, కొంతమందిని అయితే జాబ్లో నుంచి తీసేయడం కానీ, కొంతమంది వాళ్ళ ఊరికి అట్నే వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి చాలా సందర్భాలు అయితే జరిగాయి. అలాగనే అది మన బెంగళూరులో టెక్ కంపెనీలు ఎక్కువ. అంటే మన ఇండియాలో మోస్ట్ టెక్ కంపెనీలు ఎక్కడ ఉన్నాయంటే బెంగళూరు అని అందరికీ తెలుసు. ఇట్లా బెంగళూరులో అందరూ ఇట్లా కరోనా టైంలో అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ వేయడం కారణంగా ప్రతి ఒక్కరు ఇంక ఉండి రెంట్ ఎందుకులే బొక్క అని చెప్పేసి ప్రతి ఒక్కరు బయట ఊరికి వెళ్ళి, అంటే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అక్కడనే వర్క్ చేసుకోవడం, అక్కడనే ప్రశాంతంగా ఉండడం చేశారు. అలా చేస్తూ బాగానే కొన్ని రోజులు బాగానే గడిచినాయి. ఇట్లా 3 years అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ వాళ్ళ రంగంలోకి అయితే మళ్ళీ రమ్మని టెక్ కంపెనీలు ఆప్షన్ అయితే పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆప్షన్ తీసేసా, మీరు మళ్ళీ మా ఆఫీస్కి అయితే వచ్చి కంటిన్యూగా వర్క్ చేసుకోవాలని ఆప్షన్ పెట్టడం కారణంగా ప్రతి ఒక్కరు మళ్ళీ బెంగళూరు వెళ్ళి ప్రతి ఒక్క చోట రెంట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అలాగే ఈతను ఏం చేశాడంటే, కరోనా సమయంలో అందరూ రెంట్ ఖాళీ చేస్తుండగా ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులు బీభత్సంగా కనిపించినాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క రెంట్ కట్టడానికి కనీసం తన కిడ్నీ అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఎలా అంటే, మామూలుగా హౌస్ రెంట్ కోసం మనం ఎంత అమౌంట్ అడ్వాన్స్ ఇస్తాము? మహా అంటే 3 months, అంతకుమించి ఎక్కువ అంటే ఇంకా 5 months, అంతకుమించి ఎక్కువ అయితే మనం ఇయ్యం. అలాంటిది ఒక ఇంటతను తన ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే మినిమం 10 months అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పాడు. కనీసం అది ఒకవేళ రెంట్ తక్కువ అనుకుంటే ఒక్కొక్కటి 30,000, అంటే నెలకు 30,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే. అలాంటిది ఇంకా 10 నెలలు అడ్వాన్స్ అడిగితే కనీసం ఎంత చెప్పాడు? 3 లక్షల అమౌంట్ చెప్పాడు. 3 లక్షల అమౌంట్ ఇంకా తనకు కావాలంటే ఇంకా తన కిడ్నీ బేలం పెట్టడం తప్ప చేసేది ఏం లేదని తను ఏకంగా టూలెట్ బోర్డు మనం ఎట్లా పెడతామో అతను ఒక పోస్టర్ లాగా తయారు చేశాడు. నా కిడ్నీ అమ్మబడును, ఎవరన్నా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి తన కిడ్నీని పాంప్లెట్స్ లాగా పంచడం జరిగింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, హౌస్ రెంట్ కట్టాలంటే మన కిడ్నీ అమ్ముకునే పరిస్థితి దాకా వచ్చింది. మామూలుగా అయితే ఇంకా 30,000 అంటే టెక్ వాళ్ళు తప్ప, అంటే టెక్నాలజీ వీళ్ళందరికీ సంబంధించి తప్ప, సాఫ్ట్వేర్లో తప్ప ఎవరు అంత రెంట్ కట్టలేరు. సామాన్యుల పరిస్థితి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. నెలకు 30,000 అంటే ఇంకా వచ్చిన అమౌంట్ అట్టుపోతే కానీ ఒక్క రూపాయి మిగలవు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.